సుధాకర్ విషం తాగాడని చెప్పేసి రాద్ధాంతం చేసిన వైజయంతి. అసలు నిజంగానే తన పరువు పోతుందని సుధాకర్ విషం తాగడానికి ప్రయత్నించాడా, లేకపోతే వైజయంతి నాటకం ప్రకారం కావాలని సుధాకర్ని ఈ సాక్ష్యాన్ని బయట పెట్టకుండా ఈ ఇంటి పరువు పోకుండా పక్కన పెడితే తన కొడుకు వచ్చే వాటా ఆస్తి దానికోసమని సుధాకర్ని బ్లాక్మెయిల్ చేసిందా? అసలు ఈ వీడియో తెలుసుకుందాం, అసలు ఏం జరిగిందో. నా పశు కొంకలను ఎలాగైనా కాపాడు, నువ్వు మీ నాన్న అంటే ఎంతో ఇష్టం అలా అని చెప్పేసి ఈ ఇంటికి వారసుడు కాదని చెప్పేసి ఒక్క మాట చెప్పుబో. ఇక ఆ మాట ప్రకారం కేదార్ కూడా నమ్ముతాడు. ఎందుకంటే ఈ ఇంటి వారసుడిగా నిన్ను మీ నాయన ఒప్పుకుంటే ఆ తర్వాత మీ నాయన పరువు పోతుంది, ఆ తర్వాత ఇక బ్రతకడం కూడా వేస్టే అనే విధంగా వైజయంతి సుధాకర్ అటు కేదార్ని మభ్యపెట్టినట్టు మాట్లాడుతుంది. ఏంటి పరువు కోసం ప్రాణం ఇచ్చే ఇప్పుడు చూసావు కదా, ఎందుకంటే చనిపోవడానికి నిర్ణయించుకున్నాడు. నా పశుగుంకాలు నీ చేతులారా తీసేస్తావా కేదారు? చెప్పు కేదారు. అందుకని అత్తయ్య ఇప్పుడు ఏం చేయమంటారు అని ధాత్రి అంటుంది. ఏం లేదమ్మీ, అందుకనే ఈ ఇంటి వారసుడు కాదని దాని గురించి ఇక కుటుంబంలో ఎవరికి తెలవడానికి వీల్లేదు. అందుకే నువ్వు ఈ విషయం మర్చిపో. మీ నాన్న అంటే ఇష్టం కదా, మీ నాయన గురించి కనీసం ఆలోచించి ఇక నా పశుగుంకాలు కలకాలం చల్లగా ఉండాలి, మీ నాయన ఎదురుగా నీకు ఎప్పటికీ ఉండాలంటే కనీసం నా మాటను కేదారు అనే విధంగా వైజయంతి మాటలతో కేదార్ కాస్త బాధపడతాడు. తన తండ్రిగా చెప్పుకోకపోయినా పర్లేదు, కానీ ఎదురుగా ఎప్పటికీ తండ్రిలాగా నిలబడి ఉంటాడు కదా. ఇప్పుడు నా తండ్రి అని 10 మందికి చెప్పుకుంటే పక్కన పెడితే నా స్వార్థం గురించి నేను ఆలోచించేవాడినవుతాను. ఇలా చూస్తూ నా తండ్రి ప్రాణం తీసే ఆ 10 మందికి నా విలువ అవసరం లేదు. ఏదైతే అది జరిగింది. నా తలరాత మీద ఈ ఇంటికి కొడుగ్గా అని పరిచయం చేసుకోకుండా ఆ దేవుడు నన్ను ఇలా బాధ పెడతాడేమో అనే విధంగా కేదార్ అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే నిషి, యువరాజ్, వైజయంతి ముగ్గురు ముఖాలు చూసుకుంటుండగా జగదాత్రికి అనుమానం వస్తుంది. వీళ్ళు ఆడుతున్న నాటకానికి కేదార్ గుడ్డిగా నమ్ముతున్నాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే కేదార్ ఆలోచిస్తూ, ఇక నా వల్ల నువ్వు ప్రాణం తీసుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న. నీ కొడుగ్గా 10 మందికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అటైతే ఇక నువ్వు ఈయన కొడుకు అని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలా అయితే నువ్వు నాకు మాట ఇవ్వు కేదార్ అని చెప్పేసి వైజయంతి అన్న మాటకు కేదార్, జగదాత్రి, కౌశికి షాకింగ్గా చూస్తూ ఉంటారు. నువ్వు మాట ఇస్తే కానీ మీ నాయన బ్రతకదు కేదారు. ఒక్కసారి ఆలోచించుకో. మీ నాయన ప్రాణం కావనో లేకపోతే నువ్వు ఇంటికి కొడుగ్గా అని నిరూపించుకోవడం కావనో ఆలోచించినా కూడా ఒకటే దారి ఉంది కేదారు. మీ నాయన ప్రాణం కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఆలోచించి ఇక ఒట్టు వేస్తేనే అప్పుడు మీ నాయన పరువు పోకుండా కాపాడు వాళ్ళవుతావు. మీ నాయన అంటే నీకు ఇష్టం కదా, అందుకే ఇక ఒట్టు వేసి ఎప్పటికీ ఇక సుధాకర్ కొడుకునని 10 మందికి చెప్పనని నా మీద ఒట్టు వేసి చెప్పు కేదారు అని వైజయంతి మభ్య పెడుతూ ఉంటుంది. కేదార్, దయచేసి దండం పెడతాను కేదారు, నా 5వ తనాన్ని కాపాడు అని విధంగా వైజయంతి అంటుండగా ఈలోపు ఇక వీళ్ళను గమనిస్తూ జగదాత్రి ఆలోచిస్తుండగా కేదార్ మాత్రం ఏం ఆలోచించలేని పరిస్థితి. తన పిన్ని మాటలు మూర్ఖంగా నమ్మి ఇక తన 5వ తనాన్ని నా వల్ల పోవడం కరెక్ట్ కాదని చెప్పేసి అనుకొని ఒట్టు వేయబోతుండగా వీళ్ళ కళ్ళల్లో నవ్వు కనిపిస్తూ ఉంటుంది. కావాలని వీళ్ళు ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారని అప్పుడు జగదాత్రికి అర్థమైపోతుంది. ఒక్క నిమిషం కేదార్ అని చెప్పేసి ఒక్కసారికి అందరూ షాకింగ్గా చూస్తారు. ఇక ఏందమ్మీ, మళ్ళీ ఏమన్నా ఆలోచన వచ్చిందా ఏంది అని చెప్పేసి అంటుండగా ఒక్క నిమిషం అత్తయ్య అని చెప్పేసి యువరాజ్ని లాక్కొని వచ్చి కేదార్ బెడ్ మీద కూర్చుంటాడు కదా, బెడ్ మించలి కేదార్ని లెమ్మని ఇక యువరాజ్ని కూర్చోబెడుతుంది. ఏం చేస్తున్నావే నా మొగుడిని అని చెప్పేసి నిషి అంటుంది. అయితే మావయ్య గారు వెంటనే సుధాకర్ చేయి తీసి యువరాజ్ తల మీద పెట్టి, ఇప్పుడు చెప్పండి మావయ్య గారు. ఇప్పుడు నిషి వైజయంతి అత్తయ్య చెప్పింది నిజమే, నా పరువు పోతుందని చెప్పేసి నేను ఇక విషం తాగడానికి ఇలా ప్రయత్నించాను,
నా పరువు పోతే నా ప్రాణం పోయినట్టే అని యువరాజ్ మీద ఒట్టు వేసి చెప్పండి. మీరు పరువు కోసమే కేదార్ని కొడుగ్గా ఒప్పుకోను, అత్తే చెప్పింది నిజమే అని యువరాజ్ మీద ఒట్టేసి చెప్పండి అని చెప్పేసేసరికి ఇక ఒక్కసారిగా ఆ మాట విని వైజయంతి నిషి షాక్లో ఉండిపోతారు. వాళ్ళు చెప్పింది నిజమా అని యువరాజ్ మీద ఒట్టేసి చెప్పు, కేదార్ కూడా మీరు చెప్పింది నిజమా అని ఒట్టు వేస్తాడు. ఇక ఎప్పటికి కూడా మేము మా చచ్చేంత వరకు మిమ్మల్ని కేదార్ని కొడుగ్గా ఒప్పుకోమని ఎప్పటి కూడా అడగలేము కూడా. ఇప్పుడు నిజం చెప్పండి, మీరు నిజంగానే పరువు కోసం అని చెప్పేసి విషం తాగాలనుకున్నారా? అవును బాబాయ్, జగదాత్రి చెప్పింది కూడా నిజమే కదా, ఇందాక నుంచి పిన్ని మాత్రమే చెప్తుంది. నువ్వు పరువు కోసమని కేదార్ని కొడుగ్గా ఒప్పుకోవట్లేదా? చెప్పండి బాబాయ్ అని ఈ విధంగా యువరాజ్ తల మీద పెట్టి, కేదార్ మీద ఒట్టు వేసినా వాడి మీద ఒట్టు వేసినా ఒకటే కదా, ఒకవేళ నీ పరువు పోతుందని చెప్పేసి అనుకుంటే యువరాజ్ మీద ఒట్టు వేసి చెప్పు, అది నిజమైతే వాళ్ళు ఎప్పటికీ ఇక కేదార్ ఇంటి వారసుడని, ఇక మీ కొడుకని ఎప్పటికీ అడగనని చెప్పేసి జగదాత్రి అంటుంది కదా, నిజం చెప్పు బాబాయ్, ఇప్పుడైనా నోరు తెరువు అని చెప్పేసి కౌశికి అంటుంది. అప్పుడు ఇక బోన్లో పడ్డ ఎలుకలాగా సుధాకర్ ఏం మాట్లాడు, ఏందమ్మీ అట్టా మాట్లాడుతున్నావు, కళ్ళ ముంగట విషం తాగుతుందని చెప్పేసి ఇందాక చెప్పాను కదా. ఒక నిమిషం అత్తయ్య, మీరు చెప్పేది నిజమో కాదో మీరు చెప్తే సరిపోదు కదా, మామయ్య నోరిప్పితేనే కదా అది నిజమా అబద్ధం అనేది మాకు తెలిసేది అని చెప్పేసి దాత్రి అంటుంది. ఇప్పటికైనా కనీసం నోరు ఇప్పండి మామయ్య, మీ నోరు విప్పకుంటేనే ఇక నిజాలు కూడా అబద్ధాలు అవుతున్నాయి. కనీసం మీరు మాకు సపోర్ట్ చేయకుండా పర్లేదు, కానీ మీ మనసులో బాధను ఇక చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి అంటుంది. అప్పుడు వెంటనే యువరాజ్ తల మీద సుధాకర్ చేపెట్టి, ఇదంతా అబద్ధం, వాణ్ణి నా కొడుకుగా ఒప్పుకోవడం నాకు ఇష్టమే, కావాలని వైజయంతి తన కొడుకు వారసత్వం ఆస్తి పోతుందని చెప్పేసి నన్ను ఇప్పుడు బెదిరించింది. ఒకవేళ నువ్వు విషం తాగినట్టు నాటకం ఆడకపోతే నేను చస్తానని చెప్పేసి వైజయంతి నన్ను బ్లాక్మెయిల్ చేసింది. అందుకే అమ్మ, చేసిన ప్రతిసారి తప్పు చేస్తూనే ఉన్నాను, తప్పుకు ప్రతిఫలంగా శిక్ష పడుతూనే ఉంది. ఇప్పుడు ఏం చెప్పినా కూడా ఇక నేను అన్ని అబద్ధం ఆడినట్టు అవుతాను. అందుకే నా నోట మాట పడిపోయిందమ్మా. ఇది మాత్రం నిజం కాదు, నేను ఏ విషయం తాగడానికి ప్రయత్నించలేదు. నా కొడుకుని బాధ పెడతానని చెప్పేసి ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. ఎప్పటికీ కొడుకు నా కేదారే, ఎందుకంటే నమ్మిచ్చి వాళ్ళ అమ్మను మోసం చేసి పెళ్లి చేసుకుంటాను. అక్కడ కొన్ని కారణం వల్ల అలా జరిగింది. కానీ నా కొడుకు మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టాడు. కానీ ఏనాడు వానికి ఒక తండ్రిగా సపోర్టుగా లేను. కనీసం ఇప్పుడైనా ఒక తండ్రిగా ఉన్నాడని వాడు కనీసం గుర్తింపు కోసమైనా అడుగుతున్నాడు. కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టి ఈ ఇంటికి వారసతో నా కొడుకే కావాలే, లేకుంటే చచ్చిపోతాని మీ అత్తయ్య బ్లాక్మెయిల్ చేసిందమ్మా, అందుకే ఒప్పుకున్నాను, అంతకు మించి ఏది లేదమ్మా అనేసరికి వైజయంతి నిషి షాక్ అయిపోతారు. ఇక వెంటనే, ఏంటి పిన్ని నువ్వు చేసిన పని, బాబాయ్ని అసలు ఏమనుకుంటున్నారు, ఆస్తే కావాల్సిన మీరు ఇలా విషం తాగుతున్నాడని నీ భర్తని బ్లాక్మెయిల్ చేసి ఇలా చేయడం ఏంటి పిన్ని, అసలు లేని సృష్టించి వాళ్ళు కావాలని ఇంటికి వారసత్వం కావాలనుకుంటున్నారా? మీ మధ్య వాళ్ళు కోరుకునేది ఒక చిన్న ప్రేమ, ఆస్తి అంతస్తుల కోసం కేదార్ కాదు తపన పడేది, ఒక చిన్న ప్రేమ కోసం. మీరు ఇంత జరిగినా కూడా ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారంటే ఎలా, ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. బాబాయ్, వీళ్ళందరి గురించి పక్కన పెట్టు, నేను సూటిగా అడుగుతున్నాను, కేదార్ని మీరు రేపు కొడుకుగా ఒప్పుకోవడం నిజమా కాదా? ఎందుకంటే మీ నోటితోనే మాట వస్తేనే అందరికీ తెలుస్తుంది. అలా అని చెప్పేసి మీరు మౌనంగా ఉంటే దానికి సమాధానం దొరకదు కదా బాబాయ్. ఇప్పుడైనా నోరు విప్పి నిజం చెప్పండి. రేపు ఖచ్చితంగా ఓనీ ఫంక్షన్లో మీరు కేదార్గా కొడుకుగా ఒప్పుకుంటున్నారా లేదా? ఇప్పుడు నా మాట కాదు నమ్మడం, మీ మాట ప్రకారమే మేము నమ్ముతాం అనేసరికి వెంటనే ఇక సుధాకర్ ఆలోచించి, కేదార్ని రేపు నా కొడుకుగా ఒప్పుకుంటానమ్మా, ఇది నిజం అనేసరికి వైజయంతి నిషి షాక్ అయిపోతారు. ఇక మరోవైపు వాణ్ణి కొడుకుగా ఒప్పుకునడానికి వీలేదు. చాలరా, మీరు చేసిన బాగోతం రాదంతో మీరు అందరినీ నమ్మించినది ఇంకా నమ్మించాలే ప్రయత్నాలు అబద్ధాలు ఆడిన కాడికి చాలు. బాబాయ్ చావు ముందుకే చచ్చాడని చెప్పేసి ఇందాక పిన్ని చెప్పినా అసలు నన్ను కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఏంటి పిన్ని ఇంత క్రూరత్వమా, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి కౌశిక్ అంటూ ఉంటుంది. ఎవరు ఎన్ని చేసినా ఎన్ని పనులు చేసినా ఒకటి మాత్రం నిజం, రేపు జరగబోయే ఓనీ ఫంక్షన్లో బాబాయ్ కేదార్ని కొడుకుగా ప్రకటించడం మాత్రం నిజం.
కానీ ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ నిజాన్ని మాత్రం ఎవరు ఆపలేరు అని చెప్పేసి కౌశికి నిర్ణయిస్తుంది. ఈలోపు జగదాత్రికి ఏదో సంతోషం.